హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టుడే ఎగ్ కర్రీ నేను చేస్తున్నాను. నేనెందుకు చేస్తున్నానంటే అమ్మకు ఒంట్లో బాగాలేదు. అమ్మ ఒంట్లో బాగోకపోవడం వల్ల వీడియో నేను చేస్తున్నాను. హలో అండి, ఇంట్రొడక్షన్ ఆల్రెడీ మా గగన్ బాబు ఇచ్చేసారు కాబట్టి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ పాటికి వీడియో మీకు అర్థమై ఉంటుంది. సో నేనైతే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చండి. మరి వాటర్ చేంజ్ వల్ల ఏమో తెలియదు కానీ నాకైతే సడన్గా హెల్త్ అనేది చాలా ప్రాబ్లం అయింది. ఫీవర్, జలుబు, దగ్గు మొత్తం అన్నీ అసలు మనిషిని నుంచోడానికి కూడా నాకు లేకుండా, మాట్లాడే ఓపిక లేకుండా అలా అయిపోయాను ఒక్కసారి సడన్గా. సో అందుకని ఇంక పిల్లల్ని కూడా నేను స్కూల్కి పంపించలేకపోయాను. సో ఇంటి దగ్గర ఉన్నందుకు మా గగన్ బాబు అయితే నా కోసం ఇలా చేస్తారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా నా కోసం వాడు చాలా హెల్ప్ చేశాడు. నాకైతే వాడు నా కోసం ఇంత ఎఫెక్ట్ పెట్టడం, ఈ వయసుకి తనకి జస్ట్ 9 years అండి, ఈ వయసుకి వాడు నా కోసం ఇంత ఎఫెక్ట్ పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను వీడియో ఎక్కడ ఎడిట్ చేయకుండా యాజ్ ఉన్నట్టు అలాగే వీడియో పోస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసండి, నిజంగా మన కన్న వాళ్ళు మనల్ని ఎంత జాగ్రత్తగా ఎంత ప్రేమగా అయితే చూసుకుంటారో అలాగే మన కడుపున పుట్టిన వాళ్ళు కూడా అంతే ప్రేమగా చూసుకుంటే నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది మాటలో చెప్పలేము కదా. నిజంగా ఆ రోజు నాది అదే సిచ్యువేషన్ అండి. వాడు నా కోసం చేసింది మాటలో చెప్పలేని హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. ఈ వయసుకి వాడు అంత కేరింగ్ తీసుకొని అంత జాగ్రత్తగా చూసుకోవడం అనేది నిజంగా నాకు, అందుకే అండి నేను అంటాను మా గగన్ బాబుని మా డాడీతో పోల్చుకుంటాను నేను. అందుకనే కొన్ని విషయాల్లో నిజంగా వాడి బిహేవియర్ అనేది మా డాడీ లాగే ఉంటుందండి. నా విషయంలో వాడు నన్ను చూసుకునే కేరింగ్ కానీ ఏదైనా సరే నాకు మా డాడీ లాగా అనిపించింది ఒక్కోసారి. అది ఓన్లీ మళ్ళీ నా వరకే ఉంటుందండి, అందరికీ అలా చేయడు. మళ్ళీ ఇక్కడ వాడు ఒక మాట అన్నాడు, మీరే వినండి. ఇలాంటి చిన్నపిల్లలు కూడా చేయకపోతే అలా ఫ్రెండ్స్. అమ్మలు మనకు బాగోనప్పుడు అమ్మలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అదే అమ్మలకి నాన్నలకి బాగోకపోతే మనం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో చిన్నపిల్లాడు వంట చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. అది ఫ్రెండ్స్, నేను అన్నానమ్మా చిన్నపిల్లడిగా వద్దులే అమ్మ అంటే, ఏమ్మా చిన్నపిల్లడు అయితే చేయకూడదా, నాకు బాగోనప్పుడు నువ్వు చేస్తావు కదా, మరి నీకు బాగోనప్పుడు ఎవరు చేస్తారు, నేనే కదా అని చెప్పి వాడంత మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ మాట అన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా చిన్నపిల్లడితో వంట చేపిస్తున్నాను అయితే ఏమనుకోమాకండి. నేనైతే పక్కనుండి దగ్గరుండి చూసుకున్నాను వాడు ఎలా చేస్తున్నాడు అని ఏంటని. దగ్గరుండి అయితే నేను జాగ్రత్తగానే ఉన్నానండి, ఎక్కడ వాడికి ఏమీ గాయాలు అవ్వకుండా. సో మీరైతే తప్పుగా ఏమి అనుకోమాకండి. అండ్ పిల్లలకి అలవాటు చేయాలండి, చిన్న విషయాలు, చిన్న పనులు అనేవి మనం అలవాటు చేయాలి పిల్లలకి. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను కదండి, మా గగన్ బాబుకి కుకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అని. నిజంగా వాడికి ఎందుకో తెలియదు కుకింగ్ అంటే చాలా ఇష్టం. మరి మా డాడీ లాగా మా అన్నయ్య లాగా వాడికి కూడా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటా, నేనైతే అలాగే అనుకుంటాను. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండేదండి. వాడి చేతితో ఏం చేసినా కూడా టేస్ట్ అది చాలా బాగుండేది. అది మ్యాగీ అవ్వండి, లేదంటే ఇలా ఎగ్ కర్రీ లేదా ఆమ్లెట్, అలా ఏం చేసినా కూడా చిన్నవి టేస్ట్ అయితే చాలా బాగుండేది. వాడి చేతులతో చేసింది ఏదైనా సరే సేమ్ మా డాడీ లాగా. ఈ ఎగ్ కర్రీ అండి వాడు సమ్మర్ హాలిడేస్లో అయితే నేర్చుకున్నాడు. బట్ అది ఇంకా గుర్తుపెట్టుకొని ఈరోజు నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నా కోసం చేయడం అనేది నాకు హ్యాపీనెస్ ఇచ్చిందండి బాగా. అండ్ వంట ఒకటే కాదండి, ఆ రోజు మొత్తం పనంతా వాడే చేశాడు. పాపం స్కూల్కి సెలవు పెట్టినందుకు వాడికైతే పాపం రెస్ట్ లేదండి. హాఫ్ డే వరకు మార్నింగ్ టిఫిన్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ అని కానీ, ఆఖరికి అంటులు తోమే దగ్గర కూడా వాడు నాకు హెల్ప్ చేశాడండి. అంటులు కూడా వాడే తోమాడు. తప్పేముంది చెప్పండి, మన ఇంట్లో పని మనం చేసుకొని తప్పలేదు కదా. సో వాడు అలాగే అని చెప్పి మన పని మనం చేసుకొని తప్పలేదు కదమ్మా అని చెప్పి వాడైతే చేశాడండి. చూసారా ఫైనల్గా కొత్తిమీర వేసి కూర అయితే నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి అయితే అంటున్నాడు వాడు కూడా. సో వాడి కష్టానికి గుర్తించి మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. కర్రీ విషయానికి వస్తే చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. సో చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. రెగ్యులర్గా అయితే చేయించినండి. ఇలా నాకు ఎప్పుడైనా బాగోనప్పుడైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పి చిన్న పనులు అయితే నేను అలవాటు చేశాను. మీరు కూడా మీ పిల్లలకి ఇలా అలవాటు చేయండి. వాళ్ళకి ఇప్పటి నుంచి ఈ వయసు నుంచి ఒక బాధ్యత అనేది తెలిస్తేనే రేపొద్దున పెద్దయ్య కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి గారాబం చేస్తే పెద్దయ్యకి అన్నది తెలుసుకోలేరు వాళ్ళు. అప్పటికప్పుడు తెలుసుకున్నా కూడా అదొక ప్రెజర్లా ఫీల్ అవుతారు. సో
సో పిల్లలకి మన చిన్నప్పటి నుంచే ప్రతి విషయం చెప్పి తెలిసేలా ఉంటేనే పెద్దయ్యాక వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారని అయితే నా ఫీలింగ్ అండి. చెప్పాను కదా అంట్లు కూడా తవ్వారని, ఆ టబ్బు నిండా అంట్లు వాడే తవ్వాడండి పాపం అసలు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి కూర. సో మీరు కూడా డెఫినెట్గా ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. కొంచెం వాయిస్ అనేది ఇంకా చేంజ్ అవ్వలేదండి, కొంచెం జలుబు అనేది ఇంకా ఉంది. సో పూర్తిగా రికవర్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను, ఓకే అండి. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. సీ యూ ఆల్.